రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ శుక్రవారం రాత్రి ఒకే ఒక్క ఫోన్ కాల్ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుకు చేశారు. కట్ చేస్తే ఈరోజు డొనాల్డ్ ట్రంప్ మీడియా ముందుకొచ్చి ఇరాన్ తమ ప్రజలను ఉరి తీయడాన్ని మానేసింది, మొన్న 800 మందిని ఉరి తీశారు, నిన్న ఎవ్వరిని ఉరి తీయలేదు, ఇరాన్ పై మేము దాడి చేయము అని చెప్పాడు. కావాలంటే ఆ స్టేట్మెంట్ ఒకసారి చూడండి. Israeli officials convinced you to not strike Iran? Nobody convinced me. I convinced myself. You had yesterday scheduled over 800 hangings. They didn't hang anyone. They canceled the hangings. That had a big impact. ఇజ్రాయెల్ ఏమంటోంది, ఇరాన్తో చర్చలకు మేము సిద్ధమే అనే స్టేట్మెంట్ ఇచ్చింది. పుతిన్ ఆ సీక్రెట్ ఫోన్ కాల్లో ఏం మాట్లాడాడు, ఎందుకు యుద్ధాన్ని ఆపేశారు, పుతిన్ ఇంకొక మిడిల్ ఈస్ట్ యుద్ధాన్ని ఆపారా, ఇలా అయితే ఇరాన్కు ఆర్షనింగ్ మిజైల్స్ను సప్లై చేస్తాను అని చెప్పి పుతిన్ హెచ్చరించాడా అనేది ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. నిన్న రాత్రి పుతిన్ ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడిన వెంటనే ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు గారితో ఫోన్లో మాట్లాడాడు. డిప్లొమాటిక్గా నేను మీ మధ్య మీడియేషన్ చేస్తాను అన్నారు, నన్ను నమ్మండి అన్నారు, ఇరాన్పై దాడి చేస్తే కాన్సిక్వెన్సెస్ చాలా సీరియస్గా ఉంటాయి అని నెతన్యాహును హెచ్చరించాడు. లుక్, జియో పాలిటిక్స్లో ఒక యుద్ధానికి ముందు పుతిన్ లాంటి ఒక పెద్ద నాయకుడు పర్సనలీ కాల్ చేయడం ఎంతో వెయిట్ ఇస్తుంది. ట్రంప్కు కాల్ చేయకుండా పుతిన్ నెతన్యాహుకు కాల్ చేశాడు అంటే నెతన్యాహుపై పుతిన్కు ఎంత గౌరవం ఉంది అనేది అర్థమవుతుంది. పుతిన్ రేర్లీ కాల్స్, ఇజ్రాయెల్ అండ్ మిడిల్ ఈస్ట్ మంచి కోసమే కాల్ చేశాడు. యాక్చువల్లీ పుతిన్ నెతన్యాహుకు రెస్పెక్ట్ ఇచ్చి ముందుగానే హెచ్చరిస్తున్నాడు, మీరు ఇరాన్పై దాడి చేస్తే రష్యా న్యూట్రల్గా ఉండదు మిత్రమా, రష్యా విల్ టేక్ ఇరాన్ సైడ్, మళ్ళీ నువ్వు ఫీల్ అవ్వకూడదు అని చెప్పి ముందుగానే నీకు కాల్ చేస్తున్నా అన్నట్లు మాట్లాడారు పుతిన్. ఇరాన్కు ఆల్ అవుట్ రష్యా అండ్ చైనా సపోర్ట్ చేస్తాయి. 2010 నాటి ఇరాన్ కాదు, ఇప్పటి ఇరాన్ వేరు. యుఎస్ఏ రేపు ఇరాన్పై దాడి చేస్తే ఇరాన్ ఊరికే ఉండదు, సిరియా, ఇజ్రాయెల్, మిడిల్ ఈస్ట్లో ఇలా అన్ని చోట్ల ప్రతిదాడి చేస్తుంది. దీని యొక్క లాంగ్ టైం కాన్సిక్వెన్సెస్ ఇజ్రాయెల్ చెల్లించుకోవాల్సి వస్తుంది. యుఎస్ఏ కొట్టి వెళ్ళిపోతుంది, నువ్వు అక్కడే ఉంటావు. ఎమోషనల్గా కాదు, లాజికల్గా ఆలోచించు. నేను పర్సనలీ మీడియేట్ చేస్తా, నా మాట నమ్ము. ఎప్పటికీ ఇరాన్ అణ్వాయుధాలతో ఇజ్రాయెల్పై దాడి చేయకుండా నేను చూసుకుంటా, ఇజ్రాయెల్ రక్షణ నా బాధ్యత అన్నట్లు పుతిన్ నెతన్యాహును కన్విన్స్ చేసి ఉండవచ్చు. ఇప్పుడు రష్యా విల్ నాట్ స్టే న్యూట్రల్, రష్యా విల్ టేక్ ఇరాన్ సైడ్ అని పుతిన్ ఎందుకు అంటున్నాడు అనేది చెప్తా. ఇరాన్లో రెజీమ్ చేంజ్ అయితే అది రష్యా దేశ హితానికి మంచిది కాదు. యుక్రెయిన్ యుద్ధంలో ఇరాన్ రష్యాకు షాహెద్ డ్రోన్స్ను ఎక్స్పోర్ట్ చేసింది, అది కూడా చాలా తక్కువ ధరలో. ఇరాన్లో రెజీమ్ చేంజ్ జరిగితే రష్యాకు డ్రోన్స్ లభించవు. రష్యా జెరాన్ 2, జెరాన్ 1 డ్రోన్స్ గురించి వినే ఉంటారు కదా. యాక్చువల్లీ జెరాన్ డ్రోన్స్ అనేవి రష్యన్ డ్రోన్స్ కావు, ఇవి షాహిద్ డ్రోన్స్ యొక్క కాపీ. రష్యా యుద్ధంలో ఇరుక్కుంది కాబట్టి రష్యా దగ్గర డ్రోన్స్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం లేదా రిసోర్సెస్ లేరు కాబట్టి డ్రోన్స్ను రష్యా ఇరాన్ నుండి ఇంపోర్ట్ చేసుకొని సొంతంగా ప్రొడ్యూస్ చేసుకుంటోంది. షాహిద్ డ్రోన్స్ డిజైన్ను మాడిఫై చేసి రష్యా ఇన్హౌస్లో రోజుకు 500 డ్రోన్స్ను ఉత్పత్తి చేస్తోంది. పార్ట్స్ అన్ని ఇరాన్ నుండే వస్తున్నాయి. లాస్ట్ వీక్ రష్యా యుక్రెయిన్లో ఉన్న లీవ్ పై దాడి చేసినప్పుడు 250 జెరాన్ డ్రోన్స్ ను ఫైర్ చేసింది. లాస్ట్ మంత్ కీవ్ పై దాడి చేసినప్పుడు కూడా 500 డ్రోన్స్ ను ఫైర్ చేసింది. యుక్రెయిన్లో ఉన్న యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను కన్ఫ్యూజ్ చేయడానికి లేదా ఓవర్ పవర్ చేయడానికి రష్యా మొదటగా జెరాన్ వంటి డ్రోన్స్ ను ఫైర్ చేస్తుంది, యాంటీ మిజైల్ డిఫెన్స్ సిస్టమ్స్ ను ఓవర్ పవర్ చేస్తుంది. ఆ తర్వాత ఓవర్స్నిక్ వంటి బ్యాలిస్టిక్ లేదా హైపర్సోనిక్ మిజైల్స్ ను ఫైర్ చేస్తుంది. రేపు ఇరాన్ అన్స్టేబుల్ రెజీమ్ చేంజ్ అయితే రష్యాకు జెరాన్ డ్రోన్స్ పార్ట్స్ దొరకవు. దిస్ మీన్స్ యుక్రెయిన్ యుద్ధంలో పుతిన్ కు లాజిస్టిక్ స్పేర్ పార్ట్స్ రష్యాకు దొరకవు. సో పుతిన్ ఇరాన్ రెజీమ్ చేంజ్ ను కాపాడడానికి సామధాన దండభేద అన్ని విధాలుగా ట్రై చేస్తున్నాడు. ఈవెన్ యుఎన్ లో రష్యా యుఎస్ఎస్ ను హెచ్చరించింది, ప్రపంచ దేశాలకు పోలీస్ లాగా బిహేవ్ చేయొద్దు, మీకంత సీన్ లేదు, ఇరాన్లో ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అని చెప్పి ఈ ఛాన్స్ను వాడుకోవడం కరెక్ట్ కాదు అని చెప్పి హెచ్చరించారు. ఇరాన్ రష్యా మధ్య 20 years కాంప్రిహెన్సివ్ స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ ఉంది. ఎనర్జీ, డిఫెన్స్, పొలిటికల్ కోఆపరేషన్ ఇలా అన్ని విధాలుగా సంధి చేసుకున్నారు. ఇరాన్ బ్రిక్స్లో భాగంగా ఉంది. ఇరాన్ రష్యాకు ఆయిల్ను బ్లాక్ మార్కెట్లో అమ్ముతుంది. ఇరాన్ 90% ఆయిల్ను చైనాకు అమ్ముతుంది. రష్యాకు లెఫ్ట్ హ్యాండ్ ఇరాన్. పుతిన్ చీకటి సామ్రాజ్యంలో ఇరాన్ పాత్ర కీలకం. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, మిడిల్ ఈస్ట్లో రష్యాకు సపోర్ట్ చేసే ఒకే ఒక దేశం ఇరాన్. ఇరాన్ను రష్యా వదులుకుంటే మిడిల్ ఈస్ట్లో యుఎస్ఏ డామినేషన్ పెరిగిపోతుంది. సౌదీ, ఖతార్, యుఏఈ ఆల్ 3 బిగ్ ప్లేయర్స్ ఆర్ యుఎస్ఏ అలీసే. టర్కీ నాటోలో భాగంగా ఉందండి.
గుంటనక టర్కీ సైలెంట్ పార్ట్నర్ ఆఫ్ యుఎస్ఏ. ఇజ్రాయెల్ ఆబ్వియస్లీ యుఎస్ అలీనే. ఈజిప్ట్ జోర్డాన్ కు యుఎస్ఏ అప్పులు ఇచ్చి మేపుతోంది. ఇఫ్ నో అలీ ఖమేనీ దెర్ ఈస్ నో రష్యా ఇన్ మిడిల్ ఈస్ట్. పుతిన్ ఇరాన్ కు సపోర్ట్ చేయడం అంటే మాట సహాయంగా కాదు. ఆర్ష్నిక్ వంటి హైపర్సోనిక్ మిసైల్స్ ను సప్లై చేయగలడు. ఆరెస్నిక్ ను చూసి ఇజ్రాయెల్ వెనక్కి తగ్గి ఉంటుంది. ఆరెస్నిక్ రేంజ్ 5 నుండి 6,000 కిలోమీటర్లు. ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య దూరం 2,000 కిలోమీటర్లు మాత్రమే. సో ఇజ్రాయెల్ ఈజ్ క్లియర్లీ ఇన్ ఆరెస్నిక్ రేంజ్. ఇది హైపర్సోనిక్ మిసైల్. ఒకేసారి 5 నుండి 6 వార్ హెడ్స్ ను ఫైర్ చేయగలదు. ఆరెస్టిక్ ను ఐరన్ డోమ్ వంటి యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఇంటర్సెప్ట్ చేయలేదు. ఎందుకు అంటే మిడ్ ఎయిర్ లో ఇది డైరెక్షన్ ను చేంజ్ చేసుకుంటుంది కాబట్టి. ఇన్ఫాక్ట్ ఐరన్ డోమ్ అని కాదు, ఆరెస్టిక్ ను ఇంటర్సెప్ట్ చేసే డిఫెన్స్ యుఎస్ఏ దగ్గర కూడా లేదు, ప్రపంచంలో ఎక్కడా లేదు. పుతిన్ చాలా సార్లు దీని ఇన్విన్సిబుల్ అజేయమైన వెపన్ అని ప్రశంసించాడు. యుక్రెయిన్ యుద్ధంలో లాస్ట్ వీక్ లో ఆరెస్నిక్ పోలాండ్ బోర్డర్ పై దాడి చేయగలిగింది. ఆరెస్నిక్ ను ఆపడంలో పాట్రాయిడ్, నసాం వంటి వెస్టర్న్ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ఫెయిల్ అయ్యాయి. ఐరన్ డోమ్ హైపర్సోనిక్ మిసైల్స్ ను ఇంటర్సెప్ట్ చేయలేదు. విత్ ఆల్ డ్యూ రెస్పెక్ట్ టు ఐరన్ డోమ్ చాలా పవర్ఫుల్. ఐరన్ డోమ్ ఇరాన్ యొక్క అన్ని మిసైల్స్ ను మింగేస్తుంది సింగిల్ హ్యాండెడ్లీ, నో డౌట్. బట్ రష్యా బీయింగ్ రష్యా, ఆరెస్నిక్ ఈజ్ వేరే గ్రహం మిసైల్ అన్నమాట. డాడీ ఇది. పుతిన్ దీన్ని ఇరాన్ కు సప్లై చేస్తాడా అంటే మేబీ చేయొచ్చు, డెఫినెట్ గా చేస్తాడు. మేబీ ఆల్రెడీ సప్లై చేసి ఉండవచ్చు, వి నెవర్ నో. ఒకవేళ రేపు ఇజ్రాయెల్ ఎందుకని ఇరాన్ వంటి దేశాలకు మోస్ట్ అడ్వాన్స్డ్ మిసైల్ సప్లై చేస్తున్నారు అని అడిగితే పుతిన్ జస్టిఫై చేయగలడు. నేను ముందుగానే హెచ్చరించా, పర్సనలీ ఫోన్ లో మీతో మాట్లాడా, రష్యా వోంట్ స్టే న్యూట్రల్ అని వార్న్ చేశా. నా మాటలో మీరు బేఖాతరు చేశారు. ఐ డోంట్ హ్యావ్ ఆప్షన్స్. ఇరాన్ ను కాపాడుకోవడానికి ఆరెస్నిక్ మిసైల్స్ ను సప్లై చేశాని పుతిన్ జస్టిఫై చేయగలడు. సో రష్యాలో చాలా మంది యూదులు ఉన్నారు. ఇజ్రాయెల్ దేశ హితానికి భంగం కలిగించే విధంగా రష్యా ఎప్పుడూ ప్రవర్తించలేదు. అక్టోబర్ 7 హమాస్ ఇజ్రాయెల్ పై దాడి చేస్తే రష్యా ఏమన్నది? ప్రతిదాడి చేసే రైట్ ఇజ్రాయెల్ కు ఉన్నది అని చెప్పింది. లాస్ట్ ఇయర్ ఇజ్రాయెల్ ఇరాన్ యుద్ధంలో కూడా, లాస్ట్ ఇయర్ 12 డే వార్ లో కూడా పుతిన్ పర్సనల్లీ నెతన్యాహుకు కాల్ చేయలేదు, యుద్ధంలో దూరలేదు, న్యూట్రల్ గానే ఉన్నాడు. బట్ ఈసారి నేను న్యూట్రల్ గా ఉన్నాను అంటున్నాడు. రెడ్ లైన్ క్రాస్ అయింది అంటే ఏంటి అంటే, మొన్న యుఎస్ఏ ఇరాన్ వైపు అబ్రహాం లింకన్, జార్జ్ బుష్ అనే 2 ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ ను మోహరించింది. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ వచ్చాయి అంటే యుద్ధం వచ్చినట్లే. ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్స్ అంటే ఒక షిప్ మాత్రమే కాదు, మొత్తం బందోబస్తు అన్నమాట. డైనోసార్ ఇది. డెస్ట్రాయర్స్, సబ్మరైన్స్, ఎయిర్ క్రాఫ్ట్స్, వార్ డ్రోన్స్ మొత్తం గేమ్ ను ఇరాన్ వైపు తీసుకువెళ్తున్నారు. యాజ్ పర్ మల్టిపుల్ ఓపెన్ సోర్సెస్ అండ్ మీడియా ప్రకారం ఇరాన్ పై దాడి చేయడానికి డొనాల్డ్ ట్రంప్ 4 ఆప్షన్స్ ను ఓపెన్ లో పెట్టుకున్నాడంట. ఒకటి, అలీ ఖమేనీ పై దాడి చేసి లేపేయడం, ఫస్ట్ ఆప్షన్. సెకండ్, F-35, F-22, F-16 యుద్ధ విమానాలను వేసుకెళ్లి బసీజ్ లో ఉన్న ఇరాన్ యొక్క బ్యాలిస్టిక్ మిసైల్ గోడౌన్ అంటే మిసైల్ యొక్క స్టోరేజ్ ఫెసిలిటీ మొత్తాన్ని లేపేయాలి అనేది. 3, ఇరాన్ లో ఉన్న IRGC అంటే ఇలైట్ వింగ్స్ వీళ్ళు ఇరాన్ యొక్క పారామిలిటరీ ఫోర్సెస్, చాలా పవర్ఫుల్ కమాండర్స్. యుద్ధాన్ని మొత్తం ప్లాన్ చేసేది IRGC అనమాట. సో IRGC ఉన్న మిలిటరీ బేసెస్ ను, హెడ్ క్వార్టర్స్ ను లేపేయడానికి ప్లాన్ చేశారు. 4, ఇరాన్ యొక్క న్యూక్లియర్ ఫెసిలిటీస్ ను సబడాచ్ చేయాలని చూశారు. ఇక్కడ క్లియర్ గా రెడ్ లైన్ ను క్రాస్ చేశారు. రష్యా ఇంటర్వ్యూన్ అవ్వకపోతే ఇరాన్ లో తారుమారు అవ్వగలదు అని చెప్పే పుతిన్ ఎంట్రీ ఇచ్చాడు. వెనజులా విషయంలో రష్యా డ్యూ టు మెనీ రీజన్స్ ఇన్వాల్వ్ అవ్వలేదు. వెనజులా వెనక ఎవరూ లేరు అని చెప్పే మధురోను ఎత్తుకెళ్లారు. ఇరాన్ విషయంలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వకపోతే, ఇరాన్ విషయంలో కూడా రష్యా న్యూట్రల్ గా ఉంటే ఇరాన్ ను ఎవరు కాపాడలేరు అని చెప్పే పుతిన్ రావాల్సి వచ్చింది. ఇక్కడ మీరు చూసుకోండి, పుతిన్ హిట్ ద రైట్ కార్డ్. పుతిన్ ట్రంప్ కు కాల్ చేయలేదు, మెయిన్ ప్లేయర్ నేతన్యాహుకు కాల్ చేసి డిప్లొమాటిక్ గా చాలా నీట్ గా మాట్లాడాడు. ఇజ్రాయెల్ మొసాద్ నాట్ లేకుండా యుఎస్ఏ మిడిల్ ఈస్ట్ లో లలిత కళలు చూపించే అవకాశమే లేదు. ఒకవేళ పుతిన్ డైరెక్ట్ గా ట్రంప్ కాల్ చేసి ఉంటే, ట్రంప్ మీడియా ముందుకు వచ్చి పుతిన్ కాల్డ్ మీ, హీ సెడ్ సారీ, హీ సెడ్ స్టాప్ ద వార్, హీ టచెస్ మై ఫీట్ అని చెప్పి సెల్ఫ్ ఎలివేషన్ ఎన్నో ఇచ్చుకునేవాడు. నేతన్యాహు ఇలా ప్రైవేట్ కాన్వర్సేషన్స్ ను మీడియా ముందు లీక్ చేయడు కాబట్టి చాలా స్మార్ట్ గా పుతిన్ ప్లే చేశాడు. దీని తర్వాత ట్రంప్ వి వోంట్ స్ట్రైక్ ఇరాన్ అన్నాడు. ఖతార్ రంగంలో దిగింది. యుద్ధం ఆప్షనే కాదు, ఇరాన్ పై దాడి చేయడానికి అల్ ఉదైద్ ఎయిర్ బేస్ ను వాడకూడదని చెప్పేసింది. మీరు అపార్ట్మెంట్ లో ఒక ఫ్లాట్ ను రెంట్ కు తీసుకున్నారు, ఎయిర్ బేస్ ను కట్టుకున్నారు, అపార్ట్మెంట్ మొత్తం మీదే అనే భ్రమలో ఉండొద్దు. ఖతార్ లో దోహాలోని ఒక చిన్న ఏరియాలో అల్ ఉదైద్ అనే ఎయిర్ బేస్ ను మీరు కట్టుకున్నారు, ఖతార్ మొత్తం మీదే అన్నట్లు ఫీల్ అవ్వద్దు. ఇరాన్ పై దాడి చేయడానికి మేము ఒప్పుకోము అని ఖతార్ ఎమీర్ చెప్పేశారు. సౌదీ అరేబియా MBS రంగంలో దిగి ఇరాన్ పై దాడి చేయడానికి దయచేసి మా యొక్క ఎయిర్ స్పేస్ ను వాడొద్దు అని చెప్పేశారు. టర్కీ కూడా ఇరాన్ పై మిలిటరీ దాడిని ఖండించింది. వాట్ అబౌట్ ఇస్లామిక్ దేశాలకు న్యూక్లియర్ పవర్ పాకిస్తాన్? అసిముని ఎక్కడ చచ్చిపోయాడు? షెబాజ్ షరీఫ్ ఎక్కడ ఉన్నాడు? డోంట్ స్ట్రైక్ ఇరాన్ అని చెప్పాలి కదా. ఈ ఎదవలు ఉమ్మాను కాపాడతారని మీరెలా నమ్మారు? రిచ్ అరబ్ ముస్లిం దేశాలు పాకిస్తాన్ ను ఎలా నమ్ముతున్నారో అర్థం కావడం లేదు. పాకిస్తాన్ ఒక్కటంటే ఒక్క స్టాండ్ కూడా తీసుకోలేదు. నెక్స్ట్ నాటోలో మిగతా దేశాలు, వెస్ట్ యూరోప్ దేశాలు బ్యాక్ డోర్ లో USA ఇరాన్ క్యాంపెయిన్ లో మేము జాయిన్ అవ్వము అంటున్నాం. ఇరాన్ పై దాడి చేయడంలో మేము మీకు సహాయపడము అంటున్నాం. ట్రంప్
కొత్తగా గ్రీన్లాండ్ కావాలి అంటున్నాడు. ఈ విషయంలో కూడా నాటో వర్సెస్ యుఎస్ఏ అయింది. గ్రీన్లాండ్ తమకు ఇవ్వకపోతే నాటో నుండి వెళ్లిపోతానని యుఎస్ఏ బెదిరిస్తోంది. దేర్ ఆర్ డిసగ్రిమెంట్స్ బిట్వీన్ వెస్ట్ యూరోప్ అండ్ యుఎస్ఏ ఆల్సో. ఫ్రాన్స్, ఇమాన్యుయల్ మ్యాక్రోన్ అండ్ ట్రంప్ కు మధ్య గొడవ జరుగుతోంది. వీరి యొక్క లొల్లి ఏంటి అంటే ఫ్రాన్స్ యొక్క డొమెస్టిక్ డ్రగ్ ప్రైజెస్ ను తగ్గించు అని డొనాల్డ్ ట్రంప్ బెదిరిస్తున్నాడు. ఇదెక్కడి క్యాపిటలిజం, ఇదెక్కడి ఫ్రీ మార్కెట్? ఎక్కడ చీప్ గా ఉంటే అక్కడ కొంటారు. దానికి బెదిరించి ఆ తర్వాత ట్రంప్ మీడియా ముందుకు వచ్చి ఇమాన్యుయల్ మ్యాక్రోన్ ను మాక్ చేస్తున్నాడు. మెలోనీ ఏమంటోంది, వి షుడ్ హ్యావ్ డైలాగ్ విత్ రష్యా అని చాలా లేట్ గా మెలోనీ గారు కళ్ళు తెరుచుకున్నారు. డెన్మార్క్, నెదర్లాండ్స్, జర్మనీ కూడా వీఆర్ నాట్ హ్యాపీ విత్ ట్రంప్ అని ఇండైరెక్ట్ గా చెప్తున్నాయి. పుతిన్ నేతన్యాహుకు ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటారు, యూ విల్ బి ఐసోలేటెడ్. ఈసారి నీకు ఎవరి సపోర్ట్ ఉండదు. వెస్ట్ యూరోప్, టర్కీ, సౌదీ, యుఏఈ, ఖతార్ అందరూ ఇరాన్ పై దాడిని ఖండిస్తున్నారు. రష్యా ఈసారి న్యూట్రల్ గా ఉండదు. చైనా ఆబ్వియస్లీ ఇరాన్ కే సపోర్ట్ చేస్తుంది. ఈవెన్ ఇరాన్ లో ఇండియాకు చాబారు ఇన్వెస్ట్మెంట్స్ ఉన్నాయి. ఈసారి అన్ని శక్తులు మీకు వ్యతిరేకంగా ఉన్నాయి. లాజికల్ గా ఆలోచించి యుద్ధంలో దిగ్గద్దు అని నేతన్యాహుకు నచ్చజెప్పి ఉండవచ్చు. కాబట్టే ఇజ్రాయెల్ మా దగ్గర ఇప్పుడు మిజైల్స్ యొక్క కొరత ఉంది అని చెప్పి వి కెనాట్ డూ వార్ విత్ ఇరాన్ అని చెప్పి పోస్ట్ పోన్ చేసింది. మేబీ ఇంకొన్ని రోజుల్లో యుఎస్ఏ ఎయిర్ క్రాఫ్ట్స్ అరేబియన్ మహాసముద్రాన్ని చుట్టేసి అబ్రహాం లింకన్ అండ్ జార్జ్ బుష్ వెనక్కి వెళ్లిపోవచ్చు. లేదు అంటే వర్స్ట్ కేస్ సినారియో యుఎస్ఏ ఇరాన్ పై చిన్నగా నామకే వాస్తే అక్కడక్కడ స్ట్రైక్స్ చేసి జస్ట్ టు షో దే ఆర్ స్ట్రాంగ్. ఎలాగైతే లాస్ట్ ఇయర్ B-2 బొంబర్స్ ద్వారా కొన్ని దాడులు చేశారో సేమ్ అలాగే కొన్ని దాడులు చేసి వెళ్లిపోవచ్చు. అగైన్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు అంటే యుఎస్ఏ ఇరాన్ పై దాడి చేస్తే సామాన్య ప్రజలు చనిపోతారు. ఉద్యమం అలీ ఖమేనీకు అనుకూలంగా వెళ్తుంది అంటున్నారు. అలీపై సింపతి పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఉద్యమం అనేది యాంటీ యుఎస్ఏ అవుతుంది అని హెచ్చరిస్తున్నారు. ఆర్గానిక్ గా ఒక ఉద్యమం జరిగింది. ఎకనామిక్ శాంక్షన్స్ వేయండి. ఆర్గానిక్ గానే రెజీమ్ చేంజ్ జరగాలి. యుఎస్ఏ స్ట్రైక్ చేస్తే యాంటీ యుఎస్ఏ, యాంటీ ఇజ్రాయెల్ అవుతుంది అన్నట్లు పెద్దలు కూడా హెచ్చరిస్తున్నారు. సో పుతిన్ ఫైనల్లీ పెద్దన్న గౌరవాన్ని నిలబెట్టుకున్నాడు. ఇజ్రాయెల్, ఇరాన్ ఇద్దరిని లాంగ్ వార్ లో తీసుకు వెళ్లకుండా చాలా స్మార్ట్ గా ఆడాడు. ఇంకొక పక్క ట్రంప్, నిజంగా చెప్తున్నా నవ్వొస్తోందండి. పాపం ఆ వెనజులా మచోదో ఉంది కదా, ఆ అమ్మాయి లాస్ట్ ఇయర్ నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది కదా, మచోదో దగ్గర నుండి నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్ లాక్కున్నాడు అంటే మీరు నమ్ముతారా? ఎస్, లాక్కున్నాడు. మీడియా ముందు ఏమంటాడు, స్వయంగా వచ్చి ఈ అవార్డు ఇచ్చిందంట. నోబెల్ శాంతి పురస్కారాన్ని ట్రంప్ కు ఇచ్చేసింది. ఇది లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. పుతిన్ అండ్ ట్రంప్ ను పక్కన చూస్తే పర్సనలీ నాకు పుతిన్ ఈజ్ మోర్ మెచ్యూర్డ్ అనిపిస్తారు. మీకేమనిపిస్తోంది? నిజంగా మచాదో గారిపై నాకు ఇంకా గౌరవం పెరిగింది. ఈవిడను బెదిరించారా లేదా స్పాట్ లో పెట్టారా? నువ్వు నోబెల్ ప్రైజ్ నాకు ఇచ్చేస్తే నిన్ను వెనజులాకు ప్రెసిడెంట్ చేస్తాను అనే ఒక డీల్ చేసుకున్నారో తెలియదు కానీ ఇంత చిల్లరగా ఉంటారు అని అస్సలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. వాట్ ఎవర్, ఇరాన్ లో దీపావళి ఈసారి ఉండదు అనుకుంటున్నా. మేబీ ఉండొచ్చు, నామకే వాస్తే చేయొచ్చు. 2026 అనేది అన్ప్రెడిక్టబుల్ కాబట్టి నేను ఏది చెప్పలేను. డెఫినెట్ గా మేబీ కొన్ని స్ట్రైక్స్ జరగవచ్చు లేదా స్లోగా క్యాంపెయిన్ నడపవచ్చు. ఏది ఏమైనా అప్డేట్స్ అనేవి ఇస్తూనే ఉంటా. కాంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.